హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మీకు ఒక విషయం అయితే షేర్ చేసుకుంటానండి. నేనైతే ఈ ఇయర్ 2025 ఇయర్‌లో నేను చాలా గోల్స్ అయితే పెట్టుకున్నాను. పెట్టుకునేవి మాత్రం నేనైతే రీచ్ కాలేకపోయానండి. అంటే ఒక 50% అయితే రీచ్ అయ్యాను. ఇంకా రీచ్ అయితే కాలేదు. ఇది ఎలా అయ్యింది? నేను ఎలా రీచ్ అయ్యాననేది మీకు నేనైతే ఈజీగా ఎక్స్‌ప్లనేషన్ చేస్తానండి. ఎందుకు ఎక్స్‌ప్లనేషన్ చేస్తున్నాను అంటే నేను ఇయర్ స్టార్టింగ్‌లో అందరం ఎక్కువగా రిజల్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటాం గదా! అలా పెట్టుకున్నప్పుడు ఒక బుక్‌లో అంటే ఒక డైరీ లాంటిది తీసుకొని దాంట్లో నా గోల్స్ ఏదని రాసుకున్నాను. ఇక రాసుకున్న తర్వాత వాటిని అలా వదిలేసానే తప్ప వాటిని ఫాలో అవ్వడం అనేది చేయలేదండి. కొద్ది రోజులు చేస్తాను. అంటే కొద్ది రోజులు మోటివేషన్‌గా ఉన్న రోజులు స్టార్టింగ్‌లో మనకు మోటివేషన్ ఎక్కువగా ఉంటుంది. చేస్తాం. దాని తర్వాత వాటిని అస్సలు పట్టించుకోము. టైం లేదనో లేకపోతే ఇంకా వాటికంటూ కొన్ని మనం ఏమేం చేయాలనుకున్న వాటికి ఆ పనులు చేయడానికి అనవసరమైనవన్నీ చెప్తూ ఉంటామండి. మాకు టైం లేదని ఫ్రెండ్స్‌కు, ఫ్యామిలీకి అన్నిటికి టైం ఉంటుంది కానీ మనం చేయవలసిన పనులకు మాత్రం టైం ఉండదు. అలా నేనైతే కొన్నైతే 50% వరకైతే చేయగలిగానండి. మిగతావైతే చేయలేకపోయాను. ఎప్పుడు ఏమనుకుంటామంటే మనం అలా రాసుకున్న తర్వాత సరే రేపటి నుంచి కంపల్సరీ చేయాలని అది ఇక మనం ఒక బోర్డ్ మీద రేపు అని రాసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. అలా కాకుండా ఉండడానికి నేను ఈ ఇయర్ గూడా చాలా అయితే ట్రై చేశాను. చాలా గోల్స్ పెట్టుకున్నాను. ఆ వీడియో గూడా నేను మీకు షేర్ చేశానండి. ఒకసారి చూడండి. ఎక్కువగా మన గోల్స్ అనేది రీచ్ కాకపోవడానికి ఫస్ట్ ఏందంటే నేనిది చేయగలనా? అసలు ఇది నా వల్ల అవుతుందా? చాలా పెద్దగా ఉంది కదా! లేకపోతే నేనిది చేయలేనేమో అని చాలామంది అలా ఆలోచిస్తూనే ఇయర్ గూడా అయిపోతుందండి. అలా కాకుండా మనకు మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మోటివేషన్‌గా ఉండాలి. మనం చేసేటివి మీరు ఏ గోల్స్ అన్నా పెట్టుకోండి. అది మీరు మనస్ఫూర్తిగా మీరు చేయగలని నమ్మకంతో ఉంటేనే మీరు బుక్ మీద అయితే పెట్టుకోండి. ఇక నేనేమేం గోల్స్ పెట్టుకున్నాననేది అయితే వీడియోలో షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. చివరిలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ పాయింట్ అయితే నేను షేర్ చేస్తాను. ఇక 2025లో నేను పెట్టుకున్న గోల్స్ ఏవి అనేది చెప్తాను చూడండి. నేను రీచ్ కాలేదు. బట్ నో ప్రాబ్లమ్ 50% అయితే రీచ్ అయ్యాను. ఇక అది ఇయర్ అయితే కంపల్సరీ నేను పెట్టుకున్నట్టు రీచ్ అవ్వడానికైతే ట్రై చేస్తానండి ఇది కూడా. ఇక ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలనుకున్నాను ఫస్టు. దానికి నేను పెయింటింగ్ వేయడం నేర్చుకున్నాను. అలాగే యూట్యూబ్ గురించి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నానండి. ఇక్కడ ఇంట్లో ఖాళీగా ఉండకుండా నేను పిల్లలకు హెల్తీ ఫుడ్ చేయడానికి ట్రై చేశాను. నాకు మెయిన్ హెల్త్ గురించి ఎక్కువగా ఉంటుందండి. నేను ప్రతి ఇయర్ హెల్త్ అనేది మెయిన్‌గా పెట్టుకుంటూ ఉంటాను. ఇక హెల్తీ ఫుడ్ కంపల్సరీ నేను ఇంట్లోనే చేస్తానండి. బయట ఫుడ్ అయితే అస్సలు తీసుకురాను. ఎక్కువగా పిల్లలకి స్నాక్స్ కానించి అన్నీ నేను ఇంట్లోనే తయారు చేస్తాను. ఇలా ఇదైతే నేను 50% అయితే చేశానండి. ఇక యూట్యూబ్ కూడా చేస్తాను. నాకు టైలరింగ్ కూడా వచ్చు. పిల్లలకు పెయిన్ వాటి మీద పెయింటింగ్ వేయడం, ముఖ్యంగా నాకు నచ్చినట్టు నేను హ్యాపీగా ఉండడానికి కూడా చాలా ట్రై చేశానండి. పెయింటింగ్ వేసుకుంటూ, అలాగే డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటాను ఎక్కువగా. ఇక పిల్లలకైతే ట్యూషన్‌కి పంపియను. ఇక పిల్లల గురించి కూడా నేనే ట్యూషన్ చెప్పుకుంటానండి. నేను రూపాయి సంపాదించకపోవచ్చు అంటే ఇంట్లో ఖాళీగా ఉన్నాను కదా అని. కానీ ఇంట్లో ఎక్కడ కూడా నేను ఎగస్ట్రా ఖర్చు పెట్టకుండా ఇప్పుడు పిల్లలను ట్యూషన్‌కి పంపియాలన్నా మనీ అనేది ఇవ్వాల్సిందే. అది నేను సంపాదిస్తున్నట్టే. టైలరింగ్ ఇప్పుడు మీకు తెలుసు కదండీ! ఒక బ్లౌజ్ కుట్టాలంటే ఎంతవుతుందనేది. ఇక టైలరింగ్ పిల్లల బట్టలు, నా బట్టలు అన్నీ కూడా నేను నేర్చుకున్నాను కాబట్టి, ఇది కూడా నేను మనీ సంపాదిస్తున్నట్టే. ఇక యూట్యూబ్ అంటారా? ఇంకా టైం పడుతుంది మనకు డబ్బులు రావడానికి. మీరు ఛానల్ చూసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక ఇక్కడ ఇవన్నీ చేస్తాను కదా! ఇక ఇంట్లో స్నాక్స్ ఇంట్లో ఏ వస్తువును వేస్ట్ అంటే ఫుడ్ దగ్గర కానించి ఏది వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఇళ్ళలో మన కంట్రోల్‌లోనే ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా ఉంటాం. వేస్ట్ చేయట్లేదు అంటే మనీ సేవ్ చేసినట్టే కదా! అంటే సంపాదించినట్టే కాబట్టి ఇలా అయితే నేను దీంట్లో ఒక 50% అయితే చేయగలిగానండి. ఇక యూట్యూబ్ కూడా ఈ మధ్య కొంచెం మంచిగా వీడియోస్ అయితే పెడుతున్నాను. ఇక టైలరింగ్ కూడా అన్నీ చేస్తానండి నేను. ఇంకా పిల్లల మీద కూడా ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపించాలి. అది 50% అని చెప్తున్నాను కదా! అన్నిట్లో 50% అయితే చేస్తున్నాను. పిల్లల గురించి అయితే 90%లో ఉంటానండి ఎప్పుడు కూడా. టైలరింగ్ కూడా కొంచెం తక్కువ. ఏదైనా అవసరం అయితేనే కుడతాను. అవసరం లేకపోతే అస్సలు కుట్టనండి అలా. ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి గుడ్ బిహేవియర్ నేర్పించాలనుకున్నాను. ఇక పిల్లలు మనం చెప్పినట్టు వినరు కదండీ! వింటున్నట్టు యాక్టింగ్ చేస్తారో తెలీదు గానీ, మనం చెప్పినప్పుడు వింటారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు చేయాల్సిన వాళ్ళ కంట్రోల్‌లో తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం అటు ఇటు అయితారు. కానీ ఓకేలెండి పర్లేదు 90% దాకా బానే చేస్తారు పిల్లలు. ఎక్కువగా సతాయించరు.
ఇక వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. నేను ఎక్కువగా వీడియోస్ చూసేది కూడా పిల్లల గురించి ఎక్కువగా చూస్తూ ఉంటాను. ఇక నేను ఏమేమి నేర్పియాలనుకున్నాను అంటే, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అనేది నేర్పించాలండి. ఎందుకు అంటే ఎక్కువగా పొద్దున్న లేసినప్పటి నుంచి వాళ్ళ పనులు మనం వాళ్ళ చుట్టూ తిరగొద్దు. వాళ్ళు మన చుట్టూ తిరగాలండి. ఇప్పుడు లెయ్యి, అలాగే లేసి బ్రష్ చెయ్యి, స్నానం చెయ్యి చెప్తూ ఉండాలి. చెప్తూనే ఉండాలి వాళ్ళకు. అలా కాకుండా వాళ్ళకంటూ ఒక టైమ్ టేబుల్ లాగా వేసేసి వాళ్ళకు అలవాటైతే చేశాను. ఇక పిల్లలైతే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. నాకు కూడా హెల్ప్ చేస్తారండి. ఇంకా నేర్పించాలి. పెద్దగా అవుతున్నారు కదా! ఇంకా చాలా ఇప్పుడు ఇది ఈ ఇయర్‌తో అయిపోయేది కాదు కానీ ఇది ప్రతి ఇయర్ ఉంటూనే ఉంటుంది. ఇక పెద్దగా అయ్యే వరకు వాళ్ళకి మనం పనులు చెప్తూనే వాళ్ళకు మంచిగా వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళకి చెప్పాల్సిన విషయాలను చెప్పుకుంటూ, వాళ్ళని మంచి బిహేవియర్‌లో పెడుతూ ఉండాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హెల్త్. చెప్పాను కదా! నేను ఎక్కువగా హెల్త్ గురించి ఆలోచిస్తూ ఉంటానండి. ఎందుకు అంటే మేము 1 ఇయర్‌కి ఒక్కసారి కూడా నేనైతే హాస్పిటల్‌కనేది వెళ్ళమండి. ఇక నాకు థైరాయిడ్ ఉంది. దానికోసం తప్ప ఇక మిగతా జలుబులు, దగ్గులు దానికి నేను ఎక్కువగా కషాయం చేస్తూ, అలాగే పిల్లలకి ఆవిరి పట్టుకుంటూ అలా ఉంటాను కనుక టానిక్‌లు అలా 1 ఇయర్ కూడా ఒక్కసారి నేను హాస్పిటల్‌కి కూడా వెళ్ళను. అలా పిల్లల్ని హెల్తీగా చూసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానండి. అందుకే నేను ఎక్కువగా హెల్త్ గురించి హెల్తీ ఫుడ్ కోసం అయితే మనీ అనేది స్పెండ్ చేస్తాను. ఇక మనం అనుకుంటాంలే కానియండి, అప్పుడప్పుడు మనం ఎంత హెల్త్‌ని చూసుకుంటూ ఉన్నా అప్పుడప్పుడు మనకు అప్సెట్ అవుతూ ఉంటాం కదా! అప్పుడప్పుడు వెళ్ళాల్సొస్తుంది హాస్పిటల్‌కి. కానీ మాక్సిమం వెళ్ళకుండా చూసుకోవడానికైతే నేను ఎక్కువగా ట్రై చేస్తాను. మనం హెల్తీ ఫుడ్ తీసుకొని మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచిగా అంటే నిద్రపోతూ మంచిగా ఉంటే మనకు ఎటువంటి రోగాలనేవి రావండి. మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. యాక్టివ్‌గా ఉండాలి. అలాగే హెల్తీ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ అండి. యూట్యూబ్ అనేది చేయాలనుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకోవాలనేది అందుకోసం కాబట్టి యూట్యూబ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉందండి. అందుకోసం చేశాను. ఇక ఈ ఇయర్ ఎండింగ్ లోపు అంటే ఈ ఇయర్ ఎండింగ్‌లో నేను ఆగస్టు, సెప్టెంబర్‌లోనే స్టార్ట్ చేశానండి. ఇక నెక్స్ట్ ఇయర్ కల్లా నేను సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నానండి. ఇక ఇదొక్కటైతే స్టార్ట్ చేయాలని స్టార్టింగ్‌లో అనుకున్నాను. ఇప్పటికి ఎండింగ్‌లో కుదిరిందండి. అనుకుంటాం మనం అంతే. అంటే చెయ్యాలి అనుకుంటాం కానీ అన్నిటికి టైం అనేది రావాలి కదా! అలా నేనైతే ఈ గోల్స్ అనేది పెట్టేసుకున్నాను. ఇక ఈ 2025లో అయితే ఇలా గోల్స్ పెట్టుకున్నానండి. ఇవి మాక్సిమం ఒక 50 కొన్ని 90 కూడా వచ్చాయిలెండి. 100% అయితే నేను కంప్లీట్ అయితే చేయలేకపోయాను. ఇక పిల్లల గురించి అంటే 100% చేయాలంటే కుదరదు కదా! దీంట్లో అలాగే ఇది కూడా నేను చేశానండి. 50% అని చెప్తున్నాను. కానీ 90% దాకా చేశాను. కానీ 50% అనేది మనకు తెలుస్తుంది కదా! ఒక ఐడియా ప్రకారం అలా చెప్తున్నాను. ఇక ఈ 2025లో నేను పెట్టుకున్న గోల్స్ అయితే ఇవండి. నేను 2026 కూడా నా గోల్స్ అనేది ఏమేమి పెట్టుకున్నాను, ఎలా రీచ్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నాను అనేది నేను వీడియో అయితే షేర్ చేశాను. మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి చూడండి. ఎప్పుడు కూడా మీరు ఏ గోల్ అన్నా పెట్టుకోండి. కానీ ఫస్ట్‌లో హెల్త్ ఉండే విధంగా చూసుకోండి. ఎందుకు అంటే హెల్త్ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే అండి. మీరు ఎంత సంపాదించినా కూడా హెల్త్ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. థాంక్ యూ.